వాసుదేవన్ గారు, మన వాదనలో పసలేనప్పుడు ఈవీఎంల మీద పడతాం. 2019లో 151 సీట్లు వచ్చినప్పుడు అప్పుడు ఈవీఎంలు, అప్పుడు మంచి అన్న ఈవీఎంలు. అదే మనం మాట్లాడేటప్పుడు మనం చదువుకున్నాము. మీరు ఇందాక ఆయన అడ్వకేట్ గా ఇంట్రడ్యూస్ చేశారు. ఏం మాట్లాడుతున్నారండి? ఒక్క నిమిషం ఆగండి సార్. అడ్వకేట్ గారు, కొద్దిగా మనం లెట్ us have a civilized debate. మీరు మాట్లాడిన ప్లీజ్, ఐ కెప్ట్ క్వైట్ వైల్ యు వర్ స్పీకింగ్. డోంట్ ఇంటర్ఫియర్ ప్లీజ్. యువర్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. నేనేమంటున్నా అంటే, ఈ ఈవీఎం బహానాలు మళ్ళా తీసుకొస్తారు. 151 సీట్లు గెలిచినప్పుడు అప్పుడు ఈవీఎంల సంగతి మాట్లాడరు. నేనేమంటున్నా అంటే, ఎవరు ప్రారంభించారు? ఎవరు? కొడాలి నాని భాష తీసుకోండి. కొడాలి నాని దగ్గర నుంచి మాట్లాడిన నాయకులందరూ భాషలు తీసుకోండి. వాళ్ళు ఏమేమి మాట్లాడారు, ఎంత అసభ్యంగా మాట్లాడారు, ఎన్ని దుర్మార్గాలు చేశారు, ఎన్ని దౌర్జన్యాలు చేశారు గత 5 సంవత్సరాల్లో, 2019 నుంచి 2024 వరకు. మీకు నేను చెప్పవలసిన అవసరం లేదు. రికార్డు తీయండి. ఒక ఆయన రామచంద్ర యాదవ్ అని ఆయన చిత్తూరు జిల్లాలో అతను ఏ విధంగా ఆ దౌర్జన్యాలు చేశారు, ఏ విధంగా ఆయన ఇంటిని మీద దౌర్జన్యం చేశారు, ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. వేరే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రక్షణ తీసుకొచ్చారు. ఆయన ఒక రాజకీయ పార్టీ ప్రారంభించి ప్రచారం చేసుకుంటుంటే ఆయన మీద ఏ విధంగా దౌర్జన్యం చేశారు. ఆయన పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూర్చుంటే పోలీస్ స్టేషన్లో కూడా ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళు మనం లైవ్ లో టీవీలో డిబేట్లకు వచ్చి నీతుల గురించి, నిజాయితీ గురించి, ప్రజాస్వామ్యాల గురించి మాట్లాడుతున్నారంటే ఇది జనం నవ్వుకుంటున్నారు. అందుకనే వాళ్ళకి 11 సీట్లు ఇచ్చింది. ఎన్ని దుర్మార్గాలు! ఒకటా రెండా? నేను గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను వాసుదేవన్ గారు. అనేక రాజకీయాలు చూశాను, అనేక ప్రభుత్వాలు చూశాను. భారతదేశంలో ఎక్కడ గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు జరిగిన ప్రభుత్వం యొక్క దుర్మార్గాలు, దౌర్జన్యాలు భారతదేశంలో ఎక్కడా జరగలేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వంలో జరగలేదు. అనేక రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలించాయి. జరిగిన కుంభకోణాలు, జరిగిన అవినీతి, దౌర్జన్యాలు, భూముల దురాక్రమణ, లిక్కర్ స్కాము, ఇంకా ఇళ్ల స్కాము ఒకటా రెండా? ఈ రోజు ఈ స్కాముల మీద విచారణ జరపాలి. ఆంజనేయ రెడ్డి గారు నాది ఒకటే సందేహం. 1947 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టేదాకా కలిసి ఉన్న రాష్ట్రం, విడిపోయిన రాష్ట్రం అన్నీ కలిపి నేను చెప్తున్నా. అవినీతి అనేది ₹1 జరగలేదు, అక్రమాలు ₹1 జరగలేదు, అండ్ దౌర్జన్యాలు ఒక 10 పైసలు కూడా జరగలేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి చేశాడు ఇదంతా. అదేనా మీరు చెప్పాలనుకున్నది? ప్లీజ్, నేను ఆ విధంగా చెప్పడం లేదు. గత ప్రభుత్వాల్లో కూడా తప్పులు జరిగాయి, కొన్ని సమస్యలు జరిగాయి. కానీ ఒక ఇన్స్టిట్యూషనల్ చేయడం, వ్యవస్థీకృతం చేయడం, మొత్తం ప్రభుత్వాలు మీరే అంటారు ఆయన కాలకేయ సైన్యం వేసుకుని తిరుగుతాడు అనార్గనైజ్డ్ అని. మళ్ళీ మీరే వ్యవస్థీకృతం అంటారు. ఇందులో రెండు కాంట్రాస్టింగ్. నేను క్రైమ్ అని చెప్తున్నాను సార్. క్రైము, అవినీతి చెప్తున్నారు వాసుదేవన్ గారు. నేను క్రైము, అవినీతిని గురించి చెప్తున్నారు. వాటిని వ్యవస్థీకృతం చేశారు. ఏ శాఖలో ఏ ప్రాజెక్టు తీసుకొచ్చినా కేవలం డబ్బు సంపాదించుకోవడం కోసం, 100 కోట్ల కోసమే అవన్నీ కూడా డిజైన్ చేశారు. అది లిక్కర్. సరే, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దామండి. ఒక్కసారి చూసి మీ దగ్గరకు వద్దాం, చూద్దాం. నా ప్రోగ్రాం కూడా నిజంగా ఒక కర్ఫ్యూ పరిస్థితుల మధ్య ప్రోగ్రాం జరిగింది. ఆశ్చర్యం కలిగించే విషయం, అసలు ప్రజలను లేదా మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడు చేస్తే తప్ప అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా. ఎందుకు ఇన్ని ఆంక్షలు పెట్టాలి? ఎందుకు పోలీసులు ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రోగ్రాంకి ఎవరు రాకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేసి, ఎందుకో వచ్చిన వాళ్ళందరి మీద కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసే కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది? చంద్రబాబు గారు నోట్లో నుంచి ఇటువంటి మాటలు వచ్చినాయి కాబట్టే ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ ఒక విప్లవం వచ్చింది. నిన్న ప్రోగ్రాం ఎలా జరిగింది అన్నదానికి నేను చెప్పాల్సిన పనుల బహుశా నాకన్నా కూడా, బహుశా మీ అందరికీ కూడా ఎక్కువ అవగాహన ఉంటుంది. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజలను కలవడానికి వెళ్ళినప్పుడు కానీ, లేదా పార్టీ నాయకులు